సో మిత్రులందరికీ స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో ఈ రోజు క్లాస్లో మనం మేజర్ ఫోకస్ దేని మీద ఉంటుందంటే ఓఎస్పీఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ అనే దాని గురించి మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా నేర్చుకుంటున్నాం. అంటే ఓఎస్పీఎఫ్ అంటే ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్. సో దీనికంటే ముందు మనం డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ గురించి మన ప్రీవియస్ వీడియోస్లో భాగంగా డిస్కస్ చేసుకున్నామండి. అంటే మనం ఏమేం రౌటింగ్ ప్రోటోకాల్స్ గురించి నేర్చుకున్నామంటే ఇంటీరియర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్, ఎక్స్టీరియర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్ అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. అంటే డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంది. అందులో ఒకటి ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్, ఇంకొకటి ఈజీపీ ప్రోటోకాల్ అనేది నేర్చుకున్నాం. సో మన సిసిఎన్ఏ కోర్సులో భాగంగా మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన మెయిన్ రౌటింగ్ ప్రోటోకాల్ ఏంటంటే డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్, తర్వాత లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ అండి. సో మనం డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్లో ఇవి కంప్లీట్ చేసినాం. అదేవిధంగా మనం హైబ్రిడ్ రౌటింగ్ ప్రోటోకాల్లో ఈఐజిఆర్పి గురించి కంప్లీట్ చేసినామండి. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకోవాలంటే ఓఎస్పీఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ అనే దాని గురించి నేర్చుకోవాలండి. రైట్. సో ఇది మన మేజర్ అజెండా అండి. సో ఫస్ట్ మనం ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్ అంటే ఓఎస్పీఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది ఈ లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్లో అంటే ఇంట్రా డొమైన్ రౌటింగ్ ప్రోటోకాల్ అంటే విత్ ఇన్ అటానమస్ సిస్టంలో మనం ఏవైతే రౌటింగ్ ప్రోటోకాల్స్ వాడతామో వాటినే మనం ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్ లేదంటే ఇంట్రా డొమైన్ రౌటింగ్ ప్రోటోకాల్ అంటాం. విత్ ఇన్ అటానమస్ సిస్టమ్ మనం ఏవైతే ప్రోటోకాల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఫస్ట్ మనం ఇక్కడ బేసిక్గా ఏం నేర్చుకుంటామంటే అసలు దీనికి ఓఎస్పీఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్కి ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్ అని నేమ్ ఎందుకు వచ్చిందనే దాని గురించి డిస్కస్ చేసుకుందామండి. సో దీని మీద మనకు ఒక అవగాహన వచ్చిన తర్వాత మనం ఫర్దర్ డిస్కషన్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఓపెన్ అంటే మీనింగ్ ఏంటంటే ఓఎస్పీఎఫ్ ఈస్ అన్ ఓపెన్ స్టాండర్డ్ రౌటింగ్ ప్రోటోకాల్. అంటే మీనింగ్ ఏందబ్బా అంటే ఇట్ ఈస్ నాట్ ప్రొప్రైటరీ టు ఎనీ సింగిల్ వెండర్. అంటే మనం ఏదైతే ప్రీవియస్ వీడియోస్లో మనం ఈఐజిఆర్పి రౌటింగ్ ప్రోటోకాల్ గురించి నేర్చుకున్నామో అది ఎవరంటే సిస్కో ప్రొప్రైటరీ ప్రోటోకాల్, అంటే సిస్కో డెవలప్ చేసిన ప్రోటోకాల్. అది మోస్ట్ ప్రాబబ్లీ ఏ డివైస్ మీద వర్క్ అవుతుందంటే సిస్కో డివైసెస్ మీద వర్క్ అవుతుంది. రైట్. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ఓఎస్పీఎఫ్ అనేది ఇట్ ఈస్ ఓపెన్ స్టాండర్డ్. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ప్రొప్రైటరీ టు ఎనీ సింగిల్ వెండర్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం ఏ వెండర్ అయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక సిస్కో రౌటర్ ఉంది, నెక్స్ట్ ఇంకొకటి హెచ్పి రౌటర్ ఉంది, జూనిపర్ నెట్వర్క్ రిలేటెడ్ ఉన్నాయి, అంటే ఈ ఏ వెండర్ సపోర్ట్ అయినా కానీ మనం ఓఎస్పీఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే ఇట్ ఈస్ నాట్ ప్రొప్రైటరీ, ఇట్ ఈస్ ఓపెన్ స్టాండర్డ్. సో ఇట్ వాస్ డెవలప్డ్ బై ది ఐఈటిఎఫ్ ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ అండ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ది ఆర్ఎఫ్సి 2328. ఇప్పుడు మనం షార్టెస్ట్ పాత్ ఫస్ట్ ఎస్పీఎఫ్ అంటే దాని గురించి చూద్దామండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఓఎస్పీఎఫ్ యూసెస్ ది ఇక్కడ అల్గారిథం నేమ్ అనేది మీరు ఇక్కడ ఇనిషియల్గా గుర్తుపెట్టుకోవాలండి. సో లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఎగ్జాక్ట్గా అల్గారిథం అనేది ఏ విధంగా షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేస్తుంది ఒక రౌటర్ నుంచి ఇంకొక రౌటర్కి అనే దాని గురించి నేను ఫర్దర్ డిస్కషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఓఎస్పీఎఫ్ యూజ్ చేసే అల్గారిథం ఏంటంటే డిక్స్ట్రాస్ అల్గారిథం అండి. సో దీన్ని జే సైలెంట్ చేసుకోండి, డిక్స్ట్రాస్ అల్గారిథం. ఈ డిక్స్ట్రాస్ అల్గారిథం యూజ్ చేసుకొని అది ఏం చేస్తుందంటే షార్టెస్ట్ పాత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో ఓఎస్పీఎఫ్ అంటే ఏంది? ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్. ఓపెన్ మీన్స్ ఇట్ ఈస్ సిస్కో ప్రొప్రైటరీ కాదు, ఇట్ ఈస్ నాట్ ప్రొప్రైటరీ టు ఎనీ సింగిల్ వెండర్. సో విచ్ అల్గారిథం ఇట్ ఈస్ యూజింగ్ టు ఫైండ్ అవుట్ ది షార్టెస్ట్ పాత్? డిక్స్ట్రాస్ అల్గారిథం. To calculate the best route to the destination, it builds a topology database. అంటే టోపాలజీ డేటాబేస్ అంటే మీకు ఈఐజిఆర్పి రౌటింగ్ ప్రోటోకాల్ కానీ చూసుంటే ఫస్ట్ ఈఐజిఆర్పి నైబర్షిప్ అనేది ఎనేబుల్ చేసి తర్వాత ఈఐజిఆర్పి టోపాలజీ టేబుల్ వస్తుంది. టోపాలజీ టేబుల్ అంటే మనకు హోల్ డేటాబేస్ వస్తుంది. ఆ డేటాబేస్లోంచి మనం ఫైనల్గా అల్గారిథం యూజ్ చేసుకొని బెస్ట్ పాత్ క్యాలిక్యులేట్ చేస్తుంది దాని గురించి అని చెప్పుకున్నాం. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ మీరు ఫెమిలియర్ రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే మన నెక్స్ట్ డిస్కషన్లో వీటి గురించి మనం ఇన్డెప్త్గా డిస్కస్ చేసుకుంటామండి. అంటే ఇట్ బిల్డ్స్ ఏ టోపాలజీ డేటాబేస్. ఈ టోపాలజీ డేటాబేస్నే మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఓఎస్పీఎఫ్లో ఏమంటామంటే లింక్ స్టేట్ డేటాబేస్. అంటే ఎల్ఎస్డిబి అంటే మీనింగ్ ఏంటంటే టోపాలజీ డేటాబేస్నే మనం ఎల్ఎస్డిబి అంటాం. మీకు టోపాలజీ డేటాబేస్ అంటే ఏంది, నైబర్షిప్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఇవన్నీ మీకు అవగాహన లేదంటే మన ప్రీవియస్ క్లాస్ వాచ్ చేయండి, మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుందండి. సో ఫైనల్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? ఓపెన్ అంటే నాన్ ప్రొప్రైటరీ. షార్టెస్ట్ పాత్ ఫస్ట్ అంటే ఏంది? ఇట్ యూజ్ ది డిక్స్ట్రాస్ అల్గారిథం ఫర్ వాట్? టు ఫైండ్ అవుట్ ది బెస్ట్ పాత్.
సో నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సిన ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే OSPF ఈస్ ఏ లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్. అంటే మనం ఏవైతే రైట్ ఇంట్రా డొమైన్ రౌటింగ్ ప్రోటోకాల్ చూసినామో మనకు ఇంకొకటి ఏమని ఉందండి, డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్లో మనం RIP రౌటింగ్ ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. అదేవిధంగా OSPF అనేది ఏంది, లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్. అంటే లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ అంటే ఏందో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందంటే, అంటే లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ మీనింగ్ అంటే ఏంటంటే రౌటర్ ఎక్స్చేంజెస్. గుర్తుపెట్టుకోండి, రౌటర్ అనేది ఎక్స్చేంజెస్ లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్స్ టు బిల్డ్ ఏ కంప్లీట్ నెట్వర్క్ మ్యాప్. సింపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రౌటర్ ఉందనుకుందాం. ఈ రౌటర్ అనేది సమ్ అదర్ రౌటర్ కనెక్ట్ అయింది అనుకుందాం. ఇది ఒక నెట్వర్క్ సమ్ అదర్ రౌటర్కి వెళ్తుంది, ఇది ఒక నెట్వర్క్ సమ్ అదర్ రౌటర్కి వెళ్తుంది అనుకుందాం. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10.0.1.0 నెట్వర్క్ అనుకుందాం. ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.0 నెట్వర్క్ అనుకుందాం. సపోజ్ ఇది సంథింగ్ 1.0.0 సంథింగ్, ఇలా 3 డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయనుకో. ఇక్కడ మీనింగ్ ఏంటంటే రౌటర్ అనేది దాని డేటాబేస్ అనేది అప్డేట్ చేసినప్పుడు మాత్రమే డైనమిక్గా ఇంకొక రౌటర్ నేర్చుకొని అది ఏ విధంగా ఆ నెక్స్ట్ రౌటర్కి వెళ్ళాలో అది నేర్చుకుంటుంది అనేది మన డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈచ్ రౌటర్ ఎక్స్చేంజెస్ ఇట్ లింక్ స్టేట్ ఇన్ఫర్మేషన్. ఇదొక లింక్, అర్థమవుతుందా? అంటే ఈ నెట్వర్క్ లింక్ గురించి ఈ నెట్వర్క్ లింక్ గురించి రౌటర్ అనేది అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. ఆ లింక్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది మనం ఫర్దర్ క్లాస్లో నేర్చుకున్నాం. దానివల్ల దీన్ని ఏమంటారంటే లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ అంటారు. సో ఇదేం చేస్తుందంటే దీన్ని ఏవైతే ఈ ఇన్ఫర్మేషన్ ఈ నెట్వర్క్ ఉంది కదా వీటిని ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తుందో వీటిని మనం ఏమంటామంటే లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్స్ అంటాం. LSA అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్స్. రైట్. సో LHDB అంటే ఇంతకు ముందు అని ఏమని చెప్పాను నేను, టోపాలజీ డేటాబేస్ అంటే టోపాలజీ టేబుల్ ఉంటుంది కదా దాన్నే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది OSPFలో మనం ఏమంటామంటే LHDB అంటే ఏంటంటే లింక్ స్టేట్ డేటాబేస్. ఇప్పుడు నీకు రావాల్సిన డౌట్ ఏంటంటే ఈ LSAకి LHDBకి డిఫరెంట్ ఏంటంటే అది మరొక కొంత సమయంలో మనం చూస్తామండి. అంటే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రౌటర్ అనేది ఇప్పుడు లింక్ స్టేట్ ఏమని చెప్పుకున్నాం, లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్ కదా, అంటే లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ అని చెప్తున్నాం కదా. అంటే ఇదొక లింకు 3 లింక్స్ ఉన్నప్పుడు ఓన్లీ రౌటర్ అనేది ఈ లింక్ సపరేట్గా అడ్వర్టైజ్ చేస్తుందా, ఈ లింక్ సపరేట్ అడ్వర్టైజ్ చేస్తుంది, ఈ లింక్ సపరేట్గా అడ్వర్టైజ్ చేస్తుంది అంటే అలా కాదండి. రౌటర్ ఏం చేస్తుందంటే దీనికి ఎన్ని లింక్స్ అయితే కనెక్ట్ అయినాయో ప్రతి లింక్ యొక్క ఇన్ఫర్మేషన్ని దాన్ని నెక్స్ట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్ రౌటర్స్ ఏదైతే ఉన్నాయో దానికి అప్డేట్ చేస్తుందండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. రైట్. సో లింక్ బై లింక్ అడ్వర్టైజ్మెంట్ చేయదు, మొత్తం ఎన్ని లింక్స్ ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ అడ్వర్టైజ్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే LSA ప్యాకెట్స్ అంటాం. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏదైతే అదర్ రౌటర్స్ అనేది ఈ LSA ప్యాకెట్ ఈ రౌటర్ లింక్స్ గురించి అది ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందో దాన్ని బేస్ చేసుకునేది ఒక టోపాలజీ డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం లింక్ స్టేట్ డేటాబేస్ అంటాం. సో ఇలా మనకు డేటాబేస్ వచ్చిన తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సో దాంట్లో మనం ఎటు నుంచి ఎటు వెళ్తే మనకు బెస్ట్ పాత్రలో వెళ్తాం అనేది ఈ డిక్స్ట్రా అల్గారిథం యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తామండి. సో ఇక్కడ వరకు మీకు అర్థం కావాల్సిన సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఈచ్ రౌటర్ అనేది ఏం చేస్తుంది, దాని లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తుంది. ఈ లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్లో ఎగ్జాక్ట్గా ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. ప్రస్తుతానికైతే నెట్వర్క్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది అనుకుందాం. ఇది అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత ప్రతి రౌటర్ యొక్క ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకొని ఈ అల్గారిథం యూజ్ చేసుకొని అది ఏం చేస్తుందంటే బెస్ట్ పాత్ ఏముండదు అనే దాని గురించి అది ఫైండ్ అవుట్ చేస్తుందండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్లో కొద్దిగా అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే మన ప్రీవియస్ క్లాస్లో డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్ గురించి నేర్చుకున్నామో దాన్ని లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ అంటే OSPFతో కంపేర్ చేసినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ వచ్చినప్పుడు మనం ఫర్దర్ డిస్కషన్ అనేది ఈజీ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 4 రౌటర్స్ ఉన్నాయనుకుందాం. ABCD అంటే A వచ్చి Dకి డైరెక్ట్లీ కనెక్టెడ్, A వచ్చి Bకి డైరెక్ట్లీ కనెక్టెడ్. సో DC డైరెక్ట్లీ కనెక్టెడ్, BC డైరెక్ట్లీ కనెక్టెడ్, ఇట్లా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ అబ్జర్వ్ చేసిందంటే ఇది డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్ సినారియో తీసుకుందాం. డిస్టెన్స్ వెక్టర్ అంటే ఏంది, రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ RIP గురించి డిస్కస్ చేసుకున్నాం. అక్కడ మనం ఏమని డిస్కస్ చేసుకున్నాం, అది దాని రౌటింగ్ టేబుల్ని ఓన్లీ డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌటర్స్కి మాత్రమే అడ్వర్టైజ్మెంట్ చేస్తుందని నేర్చుకున్నాం కదా. అంటే మీనింగ్ ఏంది, ఏ అనే రౌటర్ దాని యొక్క కంప్లీట్ రౌటింగ్ టేబుల్ని
బీకి అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది, అదేవిధంగా డీకి అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. ఎందుకు? ఏబి డైరెక్ట్లీ కనెక్టెడ్. ఏ అనేది సికి రౌటింగ్ టేబుల్ అప్డేట్ చేస్తుందా? చెయ్యదు. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్. బట్ ఏ ఇన్ఫర్మేషన్ అనేది సికి ఎట్లా తెలుస్తుంది? ఏ అనేది బీకి చెప్పినప్పుడు ఇది నేర్చుకున్న తర్వాత ఇది దీనికి డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి దీని నుంచి ఇది నేర్చుకొని అట్లా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఇది తర్వాత ఇది తర్వాత ఇది అట్లా వన్ ఆఫ్టర్ అదర్ నేర్చుకుంటుంది అనేది మనం డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్లో చూసాం కదండి. అంటే ఇప్పుడు నీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇప్పుడు రౌటర్ ఏ అనేది దాని రౌటింగ్ టేబుల్ని దేనికి పంపిస్తుంది? బీకి పంపిస్తుంది, డీకి పంపిస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ నుంచి బీకి అంటే ఏ అనేది బీకి ఏమని చెప్తుందంటే నేను డీకి వెళ్ళాలంటే నా దగ్గర నుంచి హాప్ కౌంట్ ఏంటండి? ఆర్ఐపి ప్రోటోకాల్లో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మధ్యలో ఎన్ని రౌటర్స్ ఉన్నాయని. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రౌటర్ అనుకుందాం. సో ఇది డీకి రీచ్ అవ్వాలంటే నా కాస్ట్ ఎంత? 1 అని చెప్పింది. ఎందుకంటే బీకి డీ డైరెక్ట్లీ కనెక్టెడ్ కాదు, కానీ ఏ చెప్తుంది నేను డీకి డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నేను బెస్ట్ డీకి ఒక్క కౌంట్లో రీచ్ అవుతాను అనే దానికి ఏ అనేది బీకి షేర్ చేస్తుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్, నైబర్కి ఇది డేటాబేస్ అనేది అప్డేట్ చేస్తుంది అని మనం తెలుసుకున్నాం కాబట్టి. ఇప్పుడు బి ఏమనుకుంటుంది? ఓహో ఏ అనేది డీకి వెళ్ళడానికి ఒక్క కౌంట్తో వెళ్తుంది అన్నప్పుడు నేను ఇక్కడ అప్డేట్ చేసుకున్నా కాబట్టి బి నుంచి నేను ఏకి వెళ్తే ఏ నన్ను డీకి తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది కంప్లీట్గా ఈ డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్స్ రౌటర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇక్కడ సింపుల్గా చెప్పాలి ఏంటంటే వీడు తప్పు చెప్పిండు అనుకో, ఆ తప్పుని ఇది అప్డేట్ చేసుకుంటారు. ఇది డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్లో ప్రాబ్లం. అర్థమవుతుందా? అదేవిధంగా రౌటర్ డీకి ఏం చెప్తుంది? సో బీకి వెళ్ళాలంటే నా దగ్గర నుంచి కాస్ట్ 1 అనేది ఏ అనేది డీకి చెప్తుంది. సో ఇప్పుడు ఏం చెప్తుంది అంటే ఈ ఇన్ఫర్మేషన్ డియో లేదంటే బియో ఏ యొక్క టేబుల్ దాంతో కంపేర్ చేసుకొని బెస్ట్ పాత్ ఇక్కడ సేవ్ చేసుకుంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత దీనికి బెస్ట్ పాత్లు ఏవైతే ఉన్నాయో ఫుల్ రౌటింగ్ టేబుల్ అది సితో ఎక్స్చేంజ్ చేస్తుంది. అప్పుడు సి ఏమనుకుంటుంది? ఓహో నేను ఏకి వెళ్ళాలంటే ఏదర్ బి నుంచి వెళ్ళొచ్చు, ఏదర్ డి నుంచి వెళ్ళొచ్చు, కాస్ట్ ఎంతో అది రాసుకుంటుంది. దీంట్లో ఇట్లా మల్టిపుల్ కాస్ట్ ఉన్నప్పుడు దీంట్లో అవుట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సి నుంచి ఏకి వెళ్ళాలంటే డీకి వెళ్ళి ఏకి వెళ్ళొచ్చా, లేదంటే సి నుంచి బీకి వెళ్ళి ఏకి వెళ్ళొచ్చా? ఇక్కడ నుంచి ఇక్కడికి కాస్ట్ 1, బి నుంచి ఏకి కాస్ట్ 1 2. అదే సి నుంచి డీకి వెళ్తే కాస్ట్ 1, డి నుంచి ఏకి వెళ్తే కాస్ట్ 1, అంటే 1 + 1 2, అంటే వయా బి వెళ్ళిన 2 ఉంది, వయా డి వెళ్ళిన 2 ఉంది, రైట్? సో ఈక్వల్ ఉంటే లోడ్ బ్యాలెన్సింగ్ అని చెప్పుకున్నాం. లేదంటే డిఫరెంట్ కాస్ట్ వస్తే దేనికి నెంబర్ ఆఫ్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుందో అంటే షార్టర్ డిస్టెన్స్లో వెళ్తుంది అనేది నేర్చుకున్నాం, రైట్? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్లో ఈచ్ రౌటర్స్ ఓన్లీ నోస్ అబౌట్ ఇట్స్ డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్స్. ఏ అనేదానికి సి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇన్ కేస్ బి తప్పు చెప్పినా అది అప్డేట్ చేసుకుంటుంది, డి తప్పు చేసినా అది అప్డేట్ చేసుకుంటుంది. ఎప్పుడు ఏకి అంటే సికి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇన్ఫర్మేషన్ తెలియాలనుకో అప్పుడు అది డైరెక్ట్గా ఏ నుంచి సికి ఉండదు. ఫస్ట్ ఏ నుంచి బి నేర్చుకున్నాక తర్వాత బి అప్డేట్ చేసుకొని బి నుంచి ఇది నేర్చుకుంటుంది. అట్లా 100 రౌటర్స్ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటాయి. ఇట్ పీరియాడికలీ షేర్స్ ఇట్స్ ఎంటైర్ రౌటింగ్ టేబుల్, నాట్ టోపాలజీ టేబుల్ అండి, విత్ నైబర్స్. అప్డేట్స్ కంటైన్ డెస్టినేషన్ నెట్వర్క్ ప్లస్ హాప్ కౌంట్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, అన్న అసలు రౌటింగ్ టేబుల్కి టోపాలజీ టేబుల్కి డిఫరెన్స్ ఏంటంటే రౌటింగ్ టేబుల్ అంటే బెస్ట్ పాత్స్ ఒకటే ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఏంది, హాప్ కౌంట్ ఏంది. అదే టోపాలజీ టేబుల్ అనుకో అన్ని లింక్స్ అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, మొత్తం డేటాబేస్ అన్నట్టు, రైట్? ఈ పాయింట్ కూడా. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్లో స్లో కన్వర్జెన్స్ రౌటింగ్ లూప్స్ పాసిబుల్ కౌంట్ టు ఇన్ఫినిటీ. స్లో కన్వర్జెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఈ ఎగ్జాంపుల్ ఏదన్నా ఈ లింక్లో ఏమన్నా చేంజెస్ అయినాయి అనుకుందాం, ఏదో ఒక నెట్వర్క్ యాడ్ అయింది లేదంటే ఒక నెట్వర్క్ డౌన్ అయింది అనుకుందాం. సో అప్డేట్ ఏ అనేది ఎవరికి షేర్ చేస్తుంది? ఏదర్ బీకి కానీ డీకి కానీ. అది ఇప్పుడు క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేసి ఏదర్ డియో రౌటింగ్ టేబుల్ అప్డేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సికి షేర్ చేస్తుంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే కన్వర్జెన్స్ అనేది స్లోగా ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్లో ఆపరేషన్ ఏ విధంగా పర్ఫామ్ అవుతుంది అనేది చూసావు. ఇప్పుడు లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ అంటే OSPFలో ఏ విధంగా పర్ఫామ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఏ అనేది ఏ నెట్వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ 2 లింక్స్ ఉన్నాయి, అంటే ఏ అనే రౌటర్కి ఒక 2 లింక్స్ ఉన్నాయి అనుకుందాం. సో దీనికి DEB అనేది కనెక్ట్ అయింది. సో ఈ లింక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరితో షేర్ చేస్తుంది? డీకి బీకి. సో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసా, ఇది ఏ ఇన్ఫర్మేషన్ అనేది ELSA ప్యాకెట్ అనేది
డీకి బీకి షేర్ చేసింది, ఎందుకంటే ఇవి డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి. సో నెక్స్ట్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేసుకుని ఆ తర్వాత సికి పంపేవు, ఆటోమేటిక్గా ఇది ఏదైతే ఎల్ఎస్సి ఏ నుంచి రిసీవ్ అయిందో ఆటోమేటిక్గా ఇది సికి పంపించేస్తుంది, ఇది డి అనేది సికి పంపించేస్తుంది. అట్లా ఎన్ని రౌటర్స్ ఉంటే మన నెట్వర్క్లో అటానమస్ సిస్టంలో ప్రతి ఎల్ఎస్సి అనేది మిగతా అన్ని రౌటర్స్కి ఆటోమేటిక్గా ఫ్లడ్ అవుతాయి, వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ఏ నుంచి బీకి పంపిస్తుంది ఏమని, సో ఇది నా లింక్ స్పీడు, నా కాస్ట్, ఆ మెట్రిక్ అనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. పంపించింది. అదేవిధంగా డీకి పంపించింది. ఇప్పుడు ఏం చేసింది, బి అండ్ డి రౌటర్ రిసీవ్ చేసుకోగానే బి ఫ్లడ్స్ టు సి, డి ఫ్లడ్స్ టు సి. అంటే బి అనేది దీని ఇన్ఫర్మేషన్ని సికి పంపిస్తుంది, డి అనేది ఫర్దర్ సికి, ఎందుకంటే ఇవి రెండు డైరెక్ట్లీ కనెక్టెడ్ కదా. డిసికి పంపించేస్తుంది, బీసీకి పంపించేస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే బి అనేది ఇప్పుడు సికి ఏమని చెప్తుంది అంటే ఏ సేస్ ఇట్స్ కనెక్టెడ్ టు బి అండ్ డి. అట్లా ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లడ్ అంటే మీరు ఇంకా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పుకార్ అన్నట్టు. ఏలో సమ్ మాడిఫికేషన్ వచ్చింది, నేను డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి నాకు పంపించింది, నువ్వు నాకు డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి నేను నీకు పంపిస్తున్నా. అట్లా నువ్వు అన్ని పాసిబిలిటీలో ఇన్ఫర్మేషన్ పంపించుకుంటావు, తీసుకుంటావు. కానీ అన్ని పాసిబిలిటీస్లో తీసుకున్న తర్వాత అప్పుడు నువ్వు యూజ్ చేసే అల్గారిథం ఏంటంటే డిస్ట్రాస్ అల్గారిథం. నైబరింగ్ రౌటర్స్ మీద ఎవరి మీద డిపెండ్ అవ్వు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నీకు వస్తుంది. సో దాన్ని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నీకు ఒక లింక్ స్టేట్ డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ డేటాబేస్లోంచి నువ్వు బెస్ట్ పాత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తావు. అంటే ఇక్కడ మీనింగ్ వచ్చి ఏ టు బీకి ఇన్ఫర్మేషన్ తెలుసు, అదేవిధంగా ఏ టు డీకి ఇన్ఫర్మేషన్ తెలుసు, బీ టు సికి తెలుసు, డి టు సికి తెలుసు. ప్రతిదీ లింక్ స్టేట్ ప్యాకెట్స్ అనేవి ఆటోమేటిక్గా ఫ్లడ్ చేస్తాయి. అంటే ఏ నుంచి బీకి పంపించినప్పుడు బి ఆటోమేటిక్గా దాని డైరెక్ట్లీ కనెక్టెడ్, సికి డైరెక్ట్లీ కనెక్టెడ్ ఉంటే ఇట్లా ప్రతిదీ ఫ్లడ్ చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే మరి ప్రతి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పుడు డిస్ట్రాస్ అల్గారిథం యూజ్ చేసుకొని షార్టెస్ట్ పాత్ అనేది అది కంప్యూట్ చేస్తుంది. రైట్. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏం చేద్దామంటే, సో మనకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో దీన్ని మనం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎట్లా ఉంటుంది డిస్టెన్స్ వెక్టార్ రౌటింగ్ ప్రోటోకాల్, లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్. సో ఫస్ట్ మీరైతే వీడియో పాస్ చేసి లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ డయాగ్రామ్కి డిస్టెన్స్ వెక్టార్ రౌటింగ్ ప్రోటోకాల్ డయాగ్రామ్కి ఏం డిఫరెన్స్ ఉన్నాయో చూడండి. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్లో ప్రతి రౌటర్ దాని డైరెక్ట్లీ కనెక్టెడ్ ఫుల్ రౌటింగ్ టేబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలా ప్రతి రౌటర్ దాని ఇనిషియల్ టేబుల్ అనేది రెడీ చేసుకుంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే రౌటర్కి ఈకి ఎట్లా వెళ్ళాలో తెలియదు ఇనిషియల్ స్టెప్లో, అప్పుడు ఏమని చేస్తుంది, ఈ వచ్చి ఇన్ఫినిటీ అని రాసుకుంటుంది జనరల్గా. సో అప్పుడు ఏ అనే టేబుల్ సికి పంపించడం, సి అనే టేబుల్ ఏకి పంపించడం, అట్లా డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్స్ అనేవి అప్డేట్ చేసుకోవడం వల్ల ఫైనల్ టేబుల్ అనేది అప్డేట్ అవుతుంది. కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావు అంటే ప్రతి రౌటర్ దగ్గర ఈ డేటాబేస్ అనేది సేమ్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ కానీ ఏ దగ్గర ఏదైతే డేటాబేస్ మ్యాప్ ఉందో బి దగ్గర అదే ఉంది, సి దగ్గర ఉంది, డి దగ్గర ఉంది, ఈ దగ్గర ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర సేమే ఉంది. అంటే దీని మీనింగ్ ఏంది, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంది, దీనివల్ల ఇది ఎట్లా ఫాస్ట్ కన్వర్జెన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది, ఏదన్నా ఒక లింక్ ఫెయిల్ అయినప్పుడు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే వెన్ యూజింగ్ ఏ లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ ఎవ్రీ రౌటర్ క్రియేట్స్ ఏ కనెక్టివిటీ మ్యాప్ ఆఫ్ ది నెట్వర్క్. అంటే మీనింగ్ ఏందో చూద్దాం. టు అలౌ దిస్ ఈచ్ రౌటర్ అడ్వర్టైజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్ ఇంటర్ఫేసెస్. అంటే ఏ అనే రౌటర్ దానికి ఏవైతే కనెక్టెడ్ నెట్వర్క్స్ ఉన్నాయో వాటిని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. ఎవరికి, టు ఇట్స్ నైబర్స్. అది కంప్లీట్ అయిన తర్వాత ఇది దీని నెట్వర్క్స్ గురించి బీకి చెప్పింది అనుకుందాం, అదేవిధంగా సికి చెప్పింది అనుకుందాం, డీకి చెప్పింది అనుకుందాం. ఇవి ఆటోమేటిక్గా మళ్ళీ ఇవి తీసుకొని క్యాలిక్యులేట్ చేయవండి. సో ఇవి ఆటోమేటిక్గా ఏం చేస్తాయంటే ఇదే ఇన్ఫర్మేషన్ని దాని డైరెక్ట్లీ కనెక్టెడ్, అంటే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతాయి, వెళ్ళిపోతుంది. అంటే దీస్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ పాస్డ్ అలాంగ్ టు ది అదర్ రౌటర్స్ అంటిల్ ఆల్ రౌటర్స్ ఇన్ ద నెట్వర్క్ డెవలప్ ది సేమ్ మ్యాప్ ఆఫ్ ది నెట్వర్క్. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. అంటిల్ ఆల్ రౌటర్స్ ఇన్ ద నెట్వర్క్ డెవలప్ ది సేమ్ మ్యాప్ ఆఫ్ ది నెట్వర్క్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు ఈజీ వేలో అండర్స్టాండబుల్ వేలో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు అనుకుందాం. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీ డెస్టినేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్ఆర్ నగర్లో ఉన్నాం. నా డెస్టినేషన్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, నేను ఎస్ఆర్ నగర్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాడు, వాడు సికింద్రాబాద్కి వెళ్ళాలనుకుందాం. సో ఇప్పుడు నువ్వు గూగుల్ మ్యాప్ తీసుకున్నావు అనుకో, నీ మొబైల్లో ఏదైతే గూగుల్ మ్యాప్ ఉంటుందో వీడి దగ్గర అదే ఉంటుంది, వీని దగ్గర అదే ఉంటుంది. అంటే ఈ కనెక్టివిటీ మ్యాప్ అనేది
ప్రతి రౌటర్ దగ్గర సేమ్ ఉంటుంది. ఈ లింక్ స్టేట్ డేటాబేస్ అనేది ప్రతి రౌటర్ దగ్గర ఒకటే ఉంటుంది. అరే భయ్, ప్రతి రౌటర్ దగ్గర ఒకటే డేటాబేస్ ఉంటే మళ్ళీ నువ్వు ఎట్లా బెస్ట్ పాత్ క్యాలిక్యులేట్ చేసుకుంటావంటే, చూడు గూగుల్ మ్యాప్స్ అనేది ఇక్కడ ఉండే పర్సన్ దగ్గర సేమే, ఇక్కడ ఉండే పర్సన్ దగ్గర సేమ్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఆల్ ది రౌటర్స్ ఇన్ ద నెట్వర్క్ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు కాచిగూడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళే రౌట్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు, అదేవిధంగా ఎస్ఆర్ నగర్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళే రౌట్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. ఇక్కడ మెయిన్ గోల్ ఏంది, ప్రతి రౌటర్ దాని లింక్ స్టేట్ ప్యాకెట్స్ అనేది ఎల్ఎస్ఏని ప్రతి రౌటర్కి పంపిస్తుంది. ఇది ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటుందో డైరెక్ట్లీ కనెక్టెడ్, ఇది మళ్ళీ దీనికి దాని అన్ని ఇంటర్ఫేస్లో ఫ్లడ్ చేస్తుంది. అలా ప్రతిదీ ఫ్లడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎప్పుడు అంటిల్ ఆల్ రౌటర్స్ ఇన్ ద నెట్వర్క్ డెవలప్ ది సేమ్ మ్యాప్ ఆఫ్ ది నెట్వర్క్. ఇప్పుడు ప్రతి వన్ దగ్గర అన్ని నెట్వర్క్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఇక్కడ నీది బెస్ట్ పాత్ నువ్వు అనుకోవాలి కదా. నీకు 100 వేస్ ఉన్నాయి, 100 వేస్లోంచి వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఈస్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ది వాట్ ఈస్ ద షార్టెస్ట్ పాత్ బేస్డ్ ఆన్ వాట్ డిస్టార్స్ అల్గారిథం. అప్పుడు ఏం చేస్తుందంటే ఒక్కసారి డేటాబేస్ అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు ఈచ్ రౌటర్ ఇండిపెండెంట్లీ యూజ్ దిస్ మ్యాప్ టు క్యాలిక్యులేట్ ది బెస్ట్ రౌట్ టు రీచ్ టు ది డెస్టినేషన్. అర్థమవుతుందా? బట్ థింగ్ ఈజ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ ది సేమ్ మ్యాప్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఇక్కడ చూడండి, రౌటర్ స్టోర్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నెట్వర్క్ ఇన్ లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్స్. ఇక్కడ చూడండి, ఏ అనేది ఎల్ఎస్ఏ పంపించింది, ఎవరికి పంపిస్తుంది? బీకి. అదేవిధంగా సికి, డీకి అట్లా పంపించుకుంటూ వెళ్తుంది. సో ఇవేం చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా వాటి నైబర్స్కి పంపించుకుంటూ వెళ్తుంది. ఎప్పుడు అందరికీ కనెక్టివిటీ మ్యాప్ ఆ ఎల్ఎస్డిబి అనేది సేమ్ ఉండేంత వరకు. ఇన్ కేస్ స్టిల్ మీకు డౌట్ ఉందంటే ఇది ఒకసారి చదవండి, మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. రౌటర్స్ విల్ ఫ్లడ్ అంటే ఏంది? పంపించడం. ఫ్లడ్స్ ఎల్ఎస్సిఎస్. ఎల్ఎస్సి అంటే ఏంది? అబౌట్ ది నెట్వర్క్ ఆఫ్ ది పర్టికులర్ రౌటర్. ఎల్ఎస్సిఎస్ అంటిల్ ఆల్ రౌటర్స్ ఇన్ ది ఓఎస్పిఎఫ్ ఏరియా డెవలప్ ది సేమ్ మ్యాప్ ఆఫ్ ది నెట్వర్క్. దాన్నే మనం ఏమంటామంటే లింక్ స్టేట్ డేటాబేస్ అంటాం. The process of sharing the information about the connected networks involves each router sending out its LSA to its neighbors. ఇక్కడ చూడండి, these neighbors then forward the LSAs to their neighbors. Their neighbors will forward the LSA to their neighbors. ఇట్లా కంటిన్యూస్ అవుతుంది. అండ్ దిస్ కంటిన్యూస్ అంటిల్ ఎవ్రీ రౌటర్ విత్ ఇన్ ది సేమ్ ఓఎస్పిఎఫ్ ఏరియా కాన్సెప్ట్ ఫర్దర్గా చెప్పుకుందాం. ఏరియా హ్యాస్ రిసీవ్డ్ ఆల్ ది LSAs. This ensures that all routers within that area have an identical LSDB, meaning they all have the same complete map of the network topology. The term flood here means the information is propagated throughout of the network. ఇక్కడ నీకు సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి రౌటర్ దాని ఎల్ఎస్సిని దాని కనెక్టెడ్ నెట్వర్క్స్కి పంపిస్తాయి, రౌటర్స్కి. అక్కడ నుంచి దానికి అట్లా పంపిస్తూ వెళ్తాయి. ఫైనల్గా ఏవైతే మనకు ఒక రౌటర్ ఉందో అది ఈ ప్రతి ఎల్ఎస్ఏ, ఇది ఒక రౌటర్ ఏ ఎల్ఎస్ఏ, ఇది రౌటర్ బి, ఇది రౌటర్ సి, రౌటర్ డి ఇట్లా అనుకుందాం. సో ప్రతిదీ దాని లింక్ స్టేట్ ఇన్ఫర్మేషన్ పంపించింది. వీటిని నేను స్టోర్ చేసుకుంటా. ఎక్కడ స్టోర్ చేసుకుంటా? ఒక డేటాబేస్లో. ఆ డేటాబేస్ని ఏమంటావు? లింక్ స్టేట్ డేటాబేస్ అంటాం. ఈ లింక్ స్టేట్ డేటాబేస్ లోపల మనకు లింక్ స్టేట్ ఇవన్నీ ఉంటాయి, ఎల్ఎస్ఏ ప్యాకెట్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ టోపాలజీ టేబుల్, డేటాబేస్ టేబుల్ వచ్చిన తర్వాత మనం డిస్ట్రాస్ అల్గారిథం యూజ్ చేసుకొని షార్టెస్ట్ పాత్ అనేది కంప్యూట్ చేస్తాం. ఇది ఎప్పటి వరకు ఫ్లడ్ చేసిందంటే ప్రతి దానికి ఈ మ్యాప్ అనేది సేమ్ ఉండాలి. అరే భయ్, దీనికి డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్కి ఇప్పుడు డిఫరెన్స్ ఏందన్నామంటే, ఇక్కడ ప్రతి రౌటర్కి మ్యాప్ అనేది గూగుల్ మ్యాప్ అనేది సేమే ఉంటుంది. సో అది ఆటోమేటిక్గా అక్కడ నుంచి బెస్ట్ పాత్ డెస్టినేషన్కి ఎట్లాలో క్యాలిక్యులేట్ అవుతుంది, ఎవరి మీద డిపెండ్ కాదు. అది నువ్వు డిస్టెన్స్ వెక్టర్ తీసుకున్నావు అనుకో, ఏ అనేది ఏదైతే అప్డేట్ చేస్తుందో అది మాత్రమే సి తీసుకుంటుంది. ఇప్పుడు ఇది తప్పు చెప్పినా తీసుకుంటుంది, ఎందుకంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ నైబరింగ్ రౌటర్స్. బట్ ఇక్కడ కాదు, ఇన్ఫర్మేషన్ నైబర్ టు నైబర్ అక్రాస్ ఆల్ ది అటానమస్ సిస్టమ్ విల్ బీ హ్యావింగ్ ది సేమ్ మ్యాప్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ అండ్ లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా చేంజ్ వచ్చిందనుకో డిస్టెన్స్ వెక్టర్లో, ఇప్పుడు దీనికి సికి పంపిస్తుంది, బికి పంపిస్తుంది, డికి పంపిస్తుంది. ఇవి క్యాలిక్యులేట్ చేసుకుని కొంత టైం తర్వాత మళ్ళీ దీనికి పంపిస్తుంది. అట్లా ఒకదాని తర్వాత ఒకటి. అదే ఇట్లా అనుకో, అరే భయ్ నాకు కొత్త నెట్వర్క్ యాడ్ అయింది, లేదంటే ఒక నెట్వర్క్ పోయిందనుకో, ఇది ఆటోమేటిక్ ఇక్కడికి ఫ్లడ్ చేసింది, ఏ నుంచి ఇక్కడికి ఫ్లడ్, అట్లా మొత్తం ఫ్లడ్ అయిపోతుంది. సో మొత్తం కనెక్టివిటీ మ్యాప్ అనేది
ఎక్స్చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అది మళ్ళీ డిస్టాస్ అల్గారిథం యూజ్ చేసుకొని షార్టెస్ట్ పాత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ టు ది డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్. కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ కానీ మనం అబ్జర్వ్ చేసినామంటే ఇట్ యూజెస్ మోర్ రిసోర్సెస్, CPU పవర్. ఎందుకంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ షేర్డ్. అది నువ్వు డిస్టెన్స్ వెక్టర్లో చూసినావు అనుకో, ఏ అనేది బీకి సికి డీకే షేర్ చేస్తుంది, ఈకి షేర్ చేయదు. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్. కంపిటీషన్ కూడా ఓన్లీ ఏ టు సిఆర్ అంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్స్కి మాత్రమే మనకు కంపిటీషన్ అనేది జరుగుతుంది, క్యాలిక్యులేషన్ అనేవి జరుగుతుంది. ఇక్కడ CPU యూటిలైజేషన్ అనేది తక్కువ ఉంటే ఇది హోల్ మ్యాప్ కదా, ప్రతిదీ ఫ్లడ్ చేసుకోవాలి. ఏ ఒక్క చిన్న చేంజ్ వచ్చినా కానీ విత్ ఇన్ అటానమస్ సిస్టమ్ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లడ్ అయ్యి మళ్ళీ కనెక్టివిటీ మ్యాప్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. సో ఇంత పని చేయాలంటే రిసోర్సెస్ అనేవి యూటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే డిస్టెన్స్ వెక్టర్తో కంపేర్ చేస్తే. ఎందుకు? ఈ ఫ్లడ్డింగ్ కాన్సెప్ట్ వల్ల. బట్ హౌఎవర్ లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ టెండ్ టు బి ఫాస్టర్ ఇన్ రియాక్టింగ్ టు ద చేంజెస్ ఇన్ ద నెట్వర్క్ దెన్ ది డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్. ఎందుకంటే ఆటోమేటిక్గా ఫ్లడ్ అయిపోయి అది ఆటోమేటిక్గా టోపాలజీ LSDB క్రియేట్ చేసుకొని బెస్ట్ పాత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. దీని తర్వాత ఇది అట్లా ఏమీ ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ లింక్ స్టేట్ రౌటింగ్ నథింగ్ బట్ ది ఓపెన్ షార్టెస్ట్ పాత్ రౌటింగ్ ప్రోటోకాల్. అర్థమవుతుందండి? సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిస్టెన్స్ వెక్టర్ అనేది ఏ విధంగా ఉంటుంది, లింక్ స్టేట్ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అసలు లింక్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏందో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. LSA అంటే ఏంది, LSDB అంటే ఏంది, LSAకి LSDBకి డిఫరెన్స్ ఏందో గుర్తుపెట్టుకోండి. రైట్? సో నెక్స్ట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ నాట్ ప్రొప్రైటరీ టు ద సిస్కో, ఇట్ ఈస్ నాట్ ప్రొప్రైటరీ ప్రోటోకాల్. అంటే ఏ వెండర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ అల్గారిథం యూజ్ చేసుకుని షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేస్తుంది, డిస్ట్రాస్ అల్గారిథం యూజ్ చేసుకొని షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేసింది. సో ఇప్పుడు నీకు జస్ట్ బేసిక్ ఐడియా వచ్చి ఉంటుంది. అంటే OSPF రౌటింగ్ ప్రోటోకాల్ అనేది రైట్ ఇంటీరియర్ IGP రౌటింగ్ ప్రోటోకాల్లో దేని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అనేది. సో నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటామంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ది OSPF గురించి నేర్చుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు IPv4 ఉంది, IPv6 ఉంది. సో ఎలాంటి వర్షన్స్ యూజ్ చేస్తాం అనే దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఆ తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ OSPF. ఇప్పుడు మనం నేర్చుకునేది ఓన్లీ 0.1% అండి. అంటే మీనింగ్ ఏంటంటే ఏ రౌటింగ్ ప్రోటోకాల్ అయినా డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్లో ఫస్ట్ అవి హలో ఇన్ఫర్మేషన్ అనేవి సెండ్ చేయాలి. మనం EIGRPలో చూసినాం కదా, ఫస్ట్ అవి ఏం చేయాలంటే కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. చేసిన తర్వాత అంటే నైబర్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసిన తర్వాత టోపాలజీ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ టోపాలజీ టేబుల్ నుంచి మనం ఏదో ఒక రౌటింగ్ అల్గారిథం యూజ్ చేసుకొని బెస్ట్ పాత్ అనేది కనుక్కుంటాం. అది ఒక్కొక్క రౌటింగ్ ప్రోటోకాల్ అది ఏ విధంగా షేర్ చేస్తుంది, ఏ విధంగా అప్డేట్ చేస్తుంది, ఎంత టైంకి అప్డేట్ చేస్తుంది, ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి అనేది దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ది వాట్ టైప్ ఆఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ వీఆర్ యూజింగ్. సో మనం ఫర్దర్గా కాంపోనెంట్స్ ఆఫ్ OSPF గురించి డిస్కస్ చేస్తాం. సో లింక్ స్టేట్ ఆపరేషన్ అంటే జస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, దాని యొక్క రౌటర్ అనేది దాని లింక్స్ గురించి LSA ఇన్ఫర్మేషన్ అనేది దాని నైబర్ రౌటర్స్కి పంపిస్తుంది అని చెప్పుకున్నాం. అటు వాట్ ఈజ్ దట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం లింక్ స్టేట్ రౌటింగ్లో లింక్ స్టేట్ ఆపరేషన్లో నేర్చుకుంటాం. సో ఇప్పుడు మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చి సింగిల్ ఏరియా అండ్ మల్టిపుల్ ఏరియా అంటే మల్టీ ఏరియా OSPF అని ఉంది. ఎందుకు సింగిల్ ఏరియా మల్టీ ఏరియా అనే కాన్సెప్ట్ వచ్చిందంటే CPU యూటిలైజేషన్ అనేది OSPFలో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 రౌటర్స్ ఉన్నాయనుకుందాం. ఏదో ఒక రౌటర్లో ఒక నెట్వర్క్ యాడ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, LSA అనేది క్రియేట్ చేయాలి కొత్తది, రౌటర్ 1కి పంపించాలా, రౌటర్ 2కి, రౌటర్ 3కి, అట్లా ప్రతి రౌటర్కి అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేయాలి. డిస్టెన్స్ వెక్టర్లో అట్లా ఉండదబ్బా. సో ఇప్పుడు దీనివల్ల ఏమైంది, రిసోర్సెస్ అనేది ఎక్కువైనాయి. ఓకే ఫైన్, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ రౌటర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏ ఒక్క చిన్న చేంజ్ జరిగినా ప్రతిదీ ఫ్లడ్ చేసుకుంటా వెళ్ళి మళ్ళీ ప్రతిసారి అది డిస్ట్రాస్ అల్గారిథం యూజ్ చేసుకొని షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేయాలి. 100 రౌటర్లు ఉంటే ఓకే, 1000 రౌటర్లు ఉంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. సో అప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం అవుతుంది. అప్పుడు వాడేం చేసిందంటే ఈ ప్రాబ్లం అనేది ఓవర్కమ్ చేయడానికి సో ఏరియాస్ అనేది అంటే సింగిల్ అటానమస్ సిస్టంలోనే ఒక అటానమస్ సిస్టమ్ని మల్టిపుల్ ఏరియా డివైడ్ చేసిండు. ఎందుకు డివైడ్ చేసిండు అనేది మన ఫర్దర్ క్లాసెస్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది.
సింగిల్ ఏరియా ఎప్పుడు యూజ్ చేయాలి, మల్టీ ఏరియా ఓఎస్పీఎఫ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలనేది మనం నేర్చుకుందాం. సో దీంతో పాటు నెక్స్ట్ నుంచి మన ప్రతి క్లాస్లో మనకు క్విజ్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఇది థియరీ ఫాలోడ్ బై ది ప్రాక్టికల్స్ ఉంటుంది కాబట్టి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఏ విధంగా మనం ఎల్ఎస్సి అనేది ఇప్పుడు మీకు గుర్తు రాకపోవచ్చు, ఎల్ఎస్డిబి అనేది గుర్తు రాకపోవచ్చు. సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనే దాని గురించి మనం సో లాస్ట్లో మనం క్విజ్ అనేది కూడా నేర్చుకుందామండి. సో మీకు ఈ వీడియో సిరీస్ నేర్చుకోవడానికి యూస్ఫుల్ అవుతుందని మీరు ఫీల్ అయిందంటే దయచేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే.